హాయ్ అండి, సింపుల్గా ఈజీగా 15 మినిట్స్లో మనం కొబ్బరి లడ్డు అనేది ప్రిపేర్ చేసుకుందామా. ఇది పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది రోజుకొకటి తిన్నామంటే చాలా హెల్దీ కూడా. ఎదిగిన పిల్లలకి పెడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కొబ్బరి మిగిలినప్పుడు కూడా మనం వేస్ట్ అనేది చేయకుండా ఇలా కొబ్బరి లడ్డూలు చేసి పెడితే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా నేను ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకున్నానండి. ఫుల్గా ఇలా మీకు చూపించే ఇలాంటి కొబ్బరికాయ అంటే సైజు పెద్దగానే ఉండింది. ఇప్పుడు ఇది మనం పీసెస్ అంతా తీసేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి కట్ చేసుకునేది మనకి మార్కెట్లో దొరుకుతుందండి. దీంతో మొత్తం కొబ్బరి అంతా కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా కొబ్బరి అంతా కూడా 2 చిప్పల నుంచి కొబ్బరి అంతా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న కొబ్బరిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా పల్సెస్లో మనం కొబ్బరి తురుముకున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కొబ్బరి అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు ఇది మెజర్మెంట్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మెజర్ చేసుకోవాలి. నాకు ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అనేది 2 కప్పులు అయ్యిందండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ మెజర్ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. వేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం గట్టిగా ఉండింది కదండి నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి వేసి మళ్ళా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న పాల తేమ ఉంటుంది కదండి, అదంతా పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లంని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకుంటే మనకి నోటి నిండుగా స్వీట్ అనేది ఉంటుందండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకుండా చెమ్మంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని మళ్ళీ బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరంతా కూడా దగ్గరగా అయ్యే వరకు మనం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. అప్పటి వరకు కూడా మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పక్కకు దింపుకొని 1/2 అవర్ తర్వాత లడ్డూలాగా చుట్టుకుంటే ఎంతో హెల్దీ అయిన కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.